మాతృదేవోభవ. నవనీతం మును నాకు నోట నిడగా నారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతం మును దాచియుంచినదివో. నవనీతమ్మును నాకు నోట నిడగా నారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నా భాగ్యంబులాయమ్మవే నా భాగ్యంబులాయమ్మవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 124వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రాచీన కాలంలో ఇప్పటి కాలంలో ఎప్పుడు చూసినా మనుషులకి త్యాగకాంక్ష కంటే భోగకాంక్ష ఎక్కువ. ఏదో ప్రాచీన కాలంలో ఇది తక్కువ అంటారు, ఇప్పటికంటే తక్కువ లేదని అనొద్దు. అప్పుడు భ్రష్టు పనులు చేసిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు. ఈ లోకాన్ని గురించి నీ వ్యాఖ్యానాలు విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు కుర్రకారు ఏదో సినిమాలు చూసి చెడిపోతున్నారని మేము అంటూ ఉంటాం. మమ్మల్ని మా తల్లిదండ్రులు అదే మాట అన్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మేము చూసిన సినిమాలు ఏమిటి, ఉమ్మడి కుటుంబం, ఆడపడుచు, రక్త కన్నీరు అని మంచివే. మరి ఇప్పుడు చాలా మంచివి కింద చెబుతున్నారు వాటిని. అవి చూసినందుకే మమ్మల్ని తిట్టారు. మేము చూసిన వాళ్ళు ఎవరు, కాంచనమాల, సావిత్రి, పి సరోజ, వాళ్ళంతా మహాసాధువులు. వాళ్ళ వేషధారణ కూడా చాలా బాగుండేది. వాళ్ళని చూసినందుకే మమ్మల్ని తిట్టారు. అంచేతను ఎప్పుడూ ఈ తరాల మధ్యలో అంతరం తప్పదు. పెద్ద తరం ఎప్పుడూ తమ ఆలోచనలే గొప్పవి అనుకుంటుంది, కాబట్టి తమ తరాన్ని సమర్థించుకుంటుంది. కానీ భ్రష్టత్వం అప్పుడు కూడా ఉంది. అదే కృష్ణుడు చెబుతున్నాడు ఇక్కడ. ఈ కామ్యకర్మల కోసం యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, రకరకాల నోవులు అనడం, వ్రతాలు అనడం, నదులు అనడం, తీర్థాలు అనడం, గుళ్ళు అనడం, గోపురాలు అనడం, ఇదంతా ఎటువంటిది అంటే తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. కామకామాహ కామా లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా కామాలన్నీ అనుభవించే వాళ్ళే కామకామాహ. కోరిక నుంచి కోరిక, కోరిక నుంచి కోరిక, కోరిక నుంచి కోరిక. అర్థం లేదండి దీనికి. ఈ విషయాన్ని 5000 ఏళ్ల క్రితం భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అంటే అప్పుడు సమాజం బాగున్నట్ట పాడైనట్ట? అప్పటికప్పుడు పాడైంది, ఇప్పటికిప్పుడు పాడైంది. కొంచెం 100 గ్రాములు తేడా ఉండొచ్చు అంతే. ఏమీ కంగారు పడక్కల. అప్పుడు పాడైంది. లేకపోతే భారత యుద్ధమే రాదు అసలు. దుర్యోధనుడు అంత దుర్మార్గుడిని మీరు ఇప్పుడు చూపించలేరు అసలు. అంత భయంకరంగా సభలోకి వచ్చి ద్రౌపదీదేవి వస్త్రాలు ఒలిచేయడం చూపించండి ఇప్పుడు. చాలా అరుదండి. అంచేత ఎప్పుడూ లోకం పాడవుతూనే ఉంది, మంచివాళ్ళు దాన్ని బాగు చేస్తూనే ఉన్నారు, మళ్ళీ పాడవుతూనే ఉంది. వివేకానందుడు చెప్పినట్టే కుక్కతోక, నువ్వు ఎంత తిప్పినా అంతే. అయినా ఆయన ప్రయత్నం అని చేశాడు. అదే మనం మర్చిపోకూడదు. ఇదంతా ఏదో మొత్తం స్వర్గం అయిపోతుందన్న వెర్రి ఊహలు అనవసరం కాదు. మనకి రక్తపోటు వస్తుంది కానీ అదేం కాదు. కానీ ఉన్నంతలోనే మన ప్రయత్నం మనం చేద్దాం. కుక్కతోక వంకర తీయలేకపోయినా కనీసం మనకు అవసరమైనంత కాలం అది ముడుచుకోకుండా పట్టుకుని ఉండగలం కదా. పట్టుకుంటే ముడుచుకోదు కదా, అంతసేపు పట్టుకో, నీకు అవసరం తీరే కుదిరాయి. ఇంతే లోకం, ఇదే లోకం. లేకపోతే ఎందుకు శంకరాచార్య ప్రయత్నం చేశారు, ఎందుకు బుద్ధుడు ప్రయత్నం చేశాడు, ఎందుకు వివేకానందుడు చేశాడు, ఎందుకు ఇప్పటికీ ఎంతోమంది మహానుభావులు చేస్తున్నారు. అదే మనం గుర్తుపెట్టి కోరికల వ్యామోహంలో మనం ఉన్నంతకాలం ఈ కుక్కతోక ఇలాగే ఉంటుంది. ఆ కోరికల వ్యామోహం, దానికోసం చేసే యజ్ఞాలు, యాగాలు, అయితే ఇప్పుడు రకరకాల సంస్థలు పెట్టడం, స్వచ్ఛంద సంస్థలు అనడం, ఏదో ఉద్యమాలు చేయడం, ఆరోపణ. ఒక్క ప్రాజెక్టు కట్టనివ్వరండి, ప్రతిదానికి ఒకళ్ళు అడ్డం అండి. మళ్ళీ ఏమో ప్రజలకు నీళ్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయండి? స్వచ్ఛంద సంస్థలు అయితే విపరీతంగా ఉన్నాయి. అందులో 90% దొంగ సంస్థలే. కేవలం వాళ్ళు పేరు కోసం, డబ్బు కోసం, పత్రికల ద్వారా ప్రచారం కోసం, ప్రభుత్వాన్ని బెదిరించడం కోసం పెట్టుకున్న సంస్థలు ఎక్కువ. అసలు వీటి వల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతివాడు ఓ సంస్థ. అసలు వ్యక్తిగా ముందు వాడు చేయవలసిన నీతి ఏమిటో వాడు చేయడు, ఓ సంస్థ పెట్టేస్తాడు ముందు. ఇవన్నీ దేనికి దారితీస్తాయంటే అన్నీ అంతే. మహాపుణ్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వందల కొలది అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, విశ్వజిత్ యాగాలు చేసిన వారు ఉన్నారు. సమస్త సంపదలు భూలోకంలో త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు చేశారయ్యా అంటే స్వర్గానికి వెళ్ళడం కోసం చేశారు. నకుషుడు అంతే, ఇంద్రద్యుమ్నుడు అంతే, యయాతి అంతే, పెద్ద పెద్ద చక్రవర్తులు. కానీ వాళ్ళు ఏమయ్యారో గమనించండి అంటున్నాడు.
తేతం భుక్త్వా ఆ పుణ్యఫలాలు అక్కడ స్వర్గలోకం విశాలమైన స్వర్గలోకంలో అన్ని రకాల రంభాది భోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించాక క్షీణే పుణ్యే వాళ్ళ పుణ్యం క్షీణించిపోయాక మర్త్యలోకం విశంతి మళ్ళీ ఈ మానవలోకానికి వచ్చి పడ్డారా లేదా? అంచేతన మన బుద్ధి మార్చుకోవాలి తప్ప ఏదో పుణ్యకార్యాలు యజ్ఞాలు యాగాలో గుళ్ళో గోపురాలు కట్టించేయగానే ఏదో అయిపోతుంది అనుకోవద్దు. నహుషుడు కంటే గుళ్ళు కట్టించగలమా? యయాతి మహారాజు కంటే యజ్ఞాలు చేయగలమా? ఇంద్రద్యుమ్న మహారాజు కంటే దాన ధర్మాలు చేయగలమా? ఇంద్రద్యుమ్న మహారాజు స్వర్గంలో చాలా కాలం భోగాలు అనుభవించిన తర్వాత స్వర్గంలోంచి బొమ్మని చెప్పాడు ఇంద్రుడు, నీ సమయం అయిపోయిందయ్యా. లేదు నాకు ఇంకా ఉంది పుణ్యం అని వాదించాట. ఏమీ లేదు, అక్కడ ఊరికి అక్కడ ఉన్న ఇవే భోగాలు తినడం తాగడం, అంతకంటే ఉంది. ఇంకాస్త మంచి సరుకు ఉండొచ్చు, అంతకంటే ఏం లేదు. ఆ భోగాలకు అలవాటు పడ్డాడు. నేను వెళ్ళను, నేను ఉంటాను అన్నట్టు. ఏదో కొన్ని హోటల్స్లో చూడండి, మనం చేరాకి చెప్తారు ఆ విషయం. మీకు పొద్దున్న 10-11 చేరితే మన్నాడు 11 లెక్క అలా ఉండదండి. మాది 24 అవర్స్ అంటే రోజు ఎప్పుడు ముగుస్తుందో అప్పుడే. అంటే సాయంత్రం 4 హోటల్లో చేరతాట, రాత్రి 12 రోజు అయిపోయినట్టు. అంటే వాడు ఉన్నది 8 గంటలు, రోజు అద్దె కట్టాలి. ఎవడు కడతాడండి? అలా ఉన్నాయి కొన్ని హోటల్స్. మోసం, పచ్చి మోసం. ఏమన్నా అంటే విదేశీ సంప్రదాయం ఉండదు. విదేశీ సంప్రదాయం ఎక్కడెందుకు పని లేక? ఏం లేదు, దోపిడీ. అర్ధరాత్రి 12 ఎవడన్నా ఖాళీ చేస్తారా అసలు హోటల్లో? అంటే నిద్రలో లేచి ఖాళీ చేస్తాడా? మరి మామూలు పద్ధతి ఏంటంటే ఎప్పుడు చేరామో అప్పుడు 24 అవర్స్ అంటే. అలా ఉండదు కొన్ని చోట్ల. మీరు ఎప్పుడు చేరారో మాకు అనవసరం అండి, రాత్రి 12 గంటలకు డేట్ మారిపోయింది కదండి మేము బిల్లు వేసేస్తామండి. అంటే ఒక పూట మనం ఉంటే 2 రోజులు బిల్లు వేస్తాడు. అప్పుడు మనం వాదిస్తాం చూడండి, అదేంటంటే నేను 24 గంటలతో నేను ఇంకా ఉంటా అని వెళ్ళిపోమన్న వాడు. ఇదే స్వర్గం, ఇంతకంటే ఏం లే. పొమ్మని ఇంద్రుడు అన్నాడు, నేను పోనని ఇంద్రద్యుమ్నుడు అన్నాడు. అప్పుడు ఆయన పెట్టాడు, నువ్వు చేసిన దాన ధర్మాల గురించి ఎవరన్నా చెప్పుకుంటూ ఉంటే నీకు ఉంటుందంటే చెప్పుకుంటున్నారు అంటే కిందకు వచ్చాడు. నాడీ జంగుడని కొంగని అడిగాడు. ఆయనేమో నాకు తెలియదు కానీ ఇంకా కొంచెం నాకంటే ఎక్కువ కాలం బతికింది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళమన్నాడు. ఒక తాబేలు ఉంది ఎక్కడో పెద్ద, ఒక కచ్చెపం పెద్ద తాబేలు ఒక మడుగులో. ఆ తాబేలు దగ్గరికి వెళ్ళి ఇంద్రద్యుమ్న మహారాజు గురించి నీకు తెలుసు అంటే అది చెప్పిందిట. ఇంద్రుడు చూస్తూ ఉండగా, అయ్యో నాకు తెలియపోవడం ఏమిటి, ఆయన చేసినటువంటి గోదానాల్లో కొన్ని లక్షల గోవులను దానం ఇచ్చాడు ఆయన. ఆ లక్షల గోవులను తోలుకు వెళ్లే వాళ్ళందరూ ఈ మార్గంలోనే తోలుకెళ్లారు. ఆ గోవుల గిట్టల తాకిడి కారణంగానే ఈ సరోవరం ఏర్పడింది. అందువల్ల ఈ సరోవరాన్ని ఆశ్రయించుకుని నేనున్నాను, ఆయన పేరు నేనెలా మర్చిపోతానంటే ఇంద్రుడు చంపలేసుకుని ఇంద్రద్యుమ్నుడిని మళ్ళీ పైకి తీసుకెళ్ళేట్టే. నీకు కొంతకాలం బాకీ ఉందయ్యా అని. ఏదో మనం 12 గంటలకు ఖాళీ చేయమంటే దెబ్బలాడితే ఫోన్లంటే పొద్దున వరకు ఉండండి అన్నట్టే. ఇంతకంటే ఏం లేదండి ఇందులో విశేషం. ఇంత చేసి ఇంద్రద్యుమ్నుడు అక్కడ సుఖపడింది ఏమిటి? ఇంకొంతకాలం, ఇంకో 6 నెలలు, ఇంకో ఏడాది. ఈ తాబేలు బతుకున్నంతకాలం. ఆ తాబేలు పోయిన తర్వాత ఆయన ఉండడు. అలాగే నహుషుడని మరొక ఆయన ఉన్నాడు, విచిత్రమైనటువంటి చక్రవర్తి. గొప్ప గొప్ప యజ్ఞాలు, 100 యజ్ఞాలు చేశాడు. ఇంద్రపదం వచ్చింది. ఇంద్రపదం అంటే భోగాలు, కారణమే కదండి. రంభాత్ జపసరస్సులతో భోగం, నాట్యాలు, కామధేనువు, కల్పవృక్షం, చింతామణి పీఠం, ఇంతే కదా. ఇప్పుడు మన కుర్చీల్లో ఏవో గొప్ప కుర్చీలు ఉన్నట్టు చింతామణి ఒక గొప్ప కుర్చీ. కానీ దాని మీద కూర్చున్న వాడికి చింత లేకుండా పోయిందా? చింతామణి పీఠం మీద ఉన్న ఇంద్రుడికి చింత లేకుండా పోయిందా? ఆ చింత పోవాలంటే చింతామణి పీఠం కాదు, రత్నగ్రేవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత చింతాక పతకాన్ని ధరించిన అమ్మవారి పాదాల దగ్గర కూర్చోవాలి మనం. చింతామణి పీఠం మీద కూర్చోడక. ఆ ఇంద్రుడికి పదవి పోయింది నహుషుడు వచ్చాక. ఆయన 100 యాగాలు చేసాడు, ఆయన పెట్టేయమన్నారు, పెట్టేశారు, ఎన్ని పీకేశారు. అప్పుడు 5 ఏళ్లకోసారి ఎన్నికలు కాదు, ఎవరైనా 100 యజ్ఞాలు చేస్తే వీడు రాగానే వాడిని దింపేస్తాడు. అందుకని ఇంద్రుడు ఎవడూ చేయకుండా చూసుకుంటాడు. వాడి పదవి వాడు కాపాడుకోవాలిగా. ఏదో ఇంకా ఎన్నికలు జరుగుతుంటే మన పార్టీ నెగ్గుతుందని అనుమానం ఉందనుకోండి, మనం ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న వాడు ఏం చేస్తాడు? ఆ ముఖ్యమంత్రి పదవి తనతో పాటుగా తన పార్టీలోనే పోటీ పడేవాడు ఒకడు ఉంటాడే, వాడు నెగ్గకుండా చూస్తాడు. ఎందుకంటే వాడు నెగ్గితే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఎవరికి వాళ్ళని అధిష్టాన వర్గం వారు ఆలోచిస్తారు. ఒక్కడ నెగ్గితే గొడవ లేదు. ఈ రాజకీయమే అక్కడ. అంచేత బుద్ధులు మారనప్పుడు ఏ లోకంలోనైనా విషయాలు ఒక్కటే, అది శ్లోకం తాత్పర్యం. అంచేత వీటిని ప్రయోగించి ఉపయోగం లేదంటున్నాడు. ఆ నహుషుడు అంతవరకు వెళ్ళాక ఏమన్నాడు? ఒళ్ళు పొగరెక్కి, ఏమంటే ఇంద్రపదం అంటే ఇంద్రపదం ఇస్తారు, అక్కడ భోగాలు ఇస్తారు. ఇంద్రుడు భార్య, నాకు భార్య కావాలి. ఎలా ఇస్తారండి? జరిగే పనేనా? రంభా ఓరోసి వీళ్ళంటే వేశ్యలు, వాళ్ళకు నియమం లేదు, పద్ధతి లేదు, వాళ్ళ ఉద్యోగం అది, వాళ్ళ వృత్తి అది. శచీదేవి పరమపతివ్రత. అసలు ఆవిడకున్న గొప్పతనం ఏమిటంటే రఘువంశం కావ్యంలోనూ దేవీ భాగవతంలో ఓ చోట చెబుతారు, వివాహ సమయంలో ఎటువంటి విఘ్నాలైనా ఏర్పడతాయనే భయం మనస్సులో కలిగితే, పెళ్లి నిశ్చితార్థం పెట్టుకున్నామండి, ముహూర్తం ఏదో 2-3 నెలలు ఉంది, ఈ లోపు ఏమన్నా అనుకోకుండా ఆటంకాలు వస్తాయి అంటే ఆ పిల్ల తల్లి తండ్రి ఇద్దరు కూడా కూర్చుని శచీపురంధరాభ్యాన్నమః 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 అని మంత్రోపాసన చేయమన్నారు. శచీదేవి అంత గొప్పది. వివాహ సంబంధమైన విఘ్నాలన్నీ ఆవిడ ఆపగలుగుతుందట. మనసులో శంకం ఉంటే ఈ జపం చేయండి కలిసి వస్తుందన్నారు. అంత గొప్ప ఆవిడ, అంత సాధ్విని ఈయన కోరితే ఎలాగా?
అంచేత కథ ఎలా అయిందయా? చిత్రమైన మలుపు తిరుగుతుంది. భోగాలు అనుభవిస్తున్న కొద్దీ అనుభవించాలనిపిస్తుంది, భోగాలు అనుభవిస్తున్న కొద్దీ పైశాచిక ప్రవృత్తి పెరుగుతుంది. అలా పెరిగింది నకుశ చక్రవర్తికి. భూలోకంలో దానాలు చేసి, ధర్మాలు చేసి, యాగాలు చేసి, యజ్ఞాలు చేసి అక్కడికి వెళ్ళాక శచీదేవి మీద వ్యామోహం ఏమిటండి ఈయనకి? ఆవిడ పరాయి వారి భార్య కదా, ఆవిడేం వేరే మనిషి కాదే. కోరాడు. ఇంద్రుడు ఎక్కడో దాక్కున్నాడు, ఈయన దాటికి తట్టుకోలేక ఆవిడ భర్తకి చెప్పుకునే యోగం లేదు. అప్పుడు శచీదేవి అమ్మవారిని ప్రార్థించింది. పులోమజార్చిత, ఆ మాట అక్కడ ఎందుకు వస్తుంది లలితా సహస్రంలో. పులోమజ అంటే శచీదేవి. శచీదేవి తండ్రి పేరు పులోమహ. ఆవిడ కాబట్టి పులోమజ. జనకజ అని జానకీదేవి అని అంటే శచీదేవిని పులోమజ అంటారు. పౌలోమి అంటే కూడా శచీదేవి. పులోమిని కుమార్తె పౌలోమి. ఆవిడ అర్చించింది అమ్మవారిని. అమ్మవారు వెంటనే ఫ్లాష్ మెరుపు మెరిసింది. ఉపాయం దొరికింది. నకుశుడు కబురు చేసింది, మంచిది, నిన్ను పెళ్ళాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఒక ఆపద తప్పించుకోవాలంటే అంతే, ద్రౌపది కీచకుడు వ్యవహారమే. కానీ నువ్వు బ్రహ్మరథం మీద రావాలి. బ్రహ్మరథం పట్టడం అనే మాట అప్పటి నుంచి వచ్చింది. బ్రహ్మరథం అంటే సప్తర్షులు స్వయంగా నీ పల్లకిని మోసుకుని రావాలి, అది బ్రహ్మరథం. బ్రహ్మజ్ఞులైన వాళ్ళు మోసే పల్లకి. బ్రహ్మజ్ఞులైన వాళ్ళు ఎవరికి పల్లకి మొయ్యరు. కాకాలు బట్టి వాళ్ళు మోస్తారు, కానీ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఎవరికి పల్లకి మొయ్యడు. వాడే మహారాజు. కానీ వాళ్ళు రావాలి. అంటే ఈయన శచీదేవి మీద వ్యామోహంతో ఏకంగా వాళ్ళని వెళ్ళి మొత్తం మీద, ఇంద్రుడు కదండి, కొంతమందిని బతిమాలి, కొంతమందిని ఏదో భయపెట్టి, కొంతమందిని ఆజ్ఞాపించి ఏదో చేశాడు. వాళ్ళు ఏమిటంటే నవ్వుకున్నారు, వీడు ఏదో వీరు ఏదో కిందకి పడిపోయే యోగం ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడు వీడు, ఫోన్లే తీసుకెడదాం. పాపం వాళ్ళ మానవమానాలు సమానంగా భావిస్తారు మహానుభావులు. పల్లకి మోయడానికిను పెళ్లి చేసుకోవడానికి తేడా ఏం కనపడదు వాళ్ళకి. పెళ్లి కొడుకులో కూర్చోవడానికి పల్లకి మోయడం రెండు ఒకటే. కాసేపు అవమానం, కాసేపు సన్మానం. అందుకని మోశారు. సప్తర్షులు మోస్తూ పల్లకీలో వెడుతూ ఉంటే నకుశుడికి అహంకారం ఎక్కువైపోయింది. ఎప్పుడు లోపల ఉండే అహంభావం అండి సన్మానాన్నైనా అవమానాన్నైనా రెట్టింపు చేసేస్తుంది. సన్మానం జరిగితే మామూలు వాడు మామూలుగా తీసుకుంటాడు. అహంభావం ఉన్నవాడు నాకు కాబట్టి జరిగింది, నాకు కాబట్టి ఈ మధ్యలో ఎవరికి జరగల, ఇలాంటి ఇదే అహంభావం. అలాగే అవమానం జరిగినప్పుడు కూడా మామూలు వాడు మామూలుగానే తీసుకుంటాడు. ఏదో మనం పొరపాటు చేసాం, అవమానించారు, దానికి ఏముందండి. అహంభావం ఉన్నవాడు నన్ను అవమానిస్తారా, ఇలాంటి అవమానం చాలా మందికి జరిగిందయ్యా అంటే వాళ్ళు వేరు నేను వేరు అని మాట్లాడతారు. ఇక్కడ ధర్మరాజే అన్నాడు ఆ మాట. అంటే అహంభావం సన్మానాన్నైనా అవమానాన్నైనా రెట్టింపు చేస్తుంది. ఈ అహంభావం నకుశుడుకుంది. సన్మానాన్ని అది రెట్టింపు చేసుకున్నాడు. నేను సప్తరుషులు ఎవరికి పట్టలేదు ఈ వైభవం, శచీదేవి దగ్గరికి వెడుతున్నావు, సిద్ధంగా ఉండమని చెప్పండి, నాకు నచ్చే రంగు చీర కట్టుకోమనండి, ఏదో మొదలెట్టాడు. దీంట్లో కొంచెం పల్లకి నెమ్మదిగా నడుస్తుంటే ఒళ్ళు మండి ముందు అగస్త్య మహర్షి మోస్తుంటే సర్ప సర్ప ఆయన కాలుతో తన్నాడు. అహంకారం అండి. సర్ప సర్ప పైగా నడువు నడవడానికి 3 ధాతువులు ఉన్న సంస్కృతం. వీడు కర్మకాలి సర్ప అని వాడాడు. సర్ప అనేది ధాతువుగా ఉపయోగిస్తే నడవమని అర్థం, నామవాచకం అయితే పాము అని అర్థం. సర్పో భవ అన్నాడు వాడు. ఆయన ఒళ్ళు మండి, నన్ను సర్ప అంటావురా నువ్వు, ఏదో మర్యాదగాని మేము మోస్తుంటే సర్పో భవ అన్నాడు. శచీదేవి లేకపోగా వీడు చెదలబట్టిన పామై కుబుసాలు కక్కుకుంటూ బుసలు కొట్టుకుంటూ నేల మీద పడ్డాడు కొండ చిలువై. 100 ఏళ్ల పాటు మళ్ళీ లేవరా, 100 1000 కూడాను. మళ్ళీ ఎప్పుడో భారతంలో ధర్మరాజు భీముడు తప్పిపోయాడేమోనని వెతకడానికి పెడితే ఆయన కొండ చిలువ పట్టులో ఉంటే అక్కడ ఆయన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చి భీముడిని విడిపించుకొచ్చాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎందుకయ్యా ఈ భోగాలు? ఇంద్రలోకానికి వెళ్ళిన నకుశుడు పరిస్థితి అలా ఉంటే, ఇంద్రజుమ్నుడు పరిస్థితి అలా ఉంటే, కాఫీ హోటల్కి వెళ్ళి ఓ రోజు ఉండాలని దెబ్బలాడే మన పరిస్థితి లాగే వాళ్ళ పరిస్థితి ఉంటే ఎందుకయ్యా ఇవన్నీ? ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న. ఆనాడు వేదాలు చదివినా, ఈనాడేమో ఇంగ్లీషు విద్యలు చదివినా, ఏం చదివినా ఈ భోగాల కోసమే కదా. వేదాంతం ఎవరైనా చదివారా? ఉపనిషత్తులు ఎవరైనా చదివారా? అంచేత సమస్త వేదాలు కూడా మళ్ళీ యజ్ఞాలు, యాగాలు, కామ్యకర్మలు వీటి గురించే ఉంటాయి. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న. వేదాలేమి బ్రహ్మజ్ఞానం చెప్పాలా, బ్రహ్మజ్ఞానం చెప్పింది వేదాంతం, వేదముల చివరి భాగాలు, అది వేరే ఉపనిషత్తులు. వేదములన్నీ కర్మకాండే. అందుకని ఎన్ని వేదాలు చదివినా, ఇప్పుడు ఇంగ్లీష్ విద్యలు చదివినా ఈ 3 వేదాల యొక్క ధర్మం ఇదంతా కూడా త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామ లభంతే. అంతేనయ్యా, గతాగతం వచ్చిందే వస్తూ ఉంటుంది, పోయిందే పోతూ ఉంటుంది. కామకామ కోరిక నుంచి కోరిక, కోరిక నుంచి కోరిక ప్రయాణం చేస్తారయ్యా. ఎందుకు వచ్చిన బాధ ఇది? ఈ కోరికల్ని విడిచిపెట్టడమే సరైనటువంటి ప్రార్థన. ఈ కోరికలను తగ్గించుకోవడం ముందు, విడిచిపెట్టడం క్రమంగా తర్వాత. మనం కోరికల వ్యామోహంలో పడి ఊరికే స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావడం తప్పదు. కాబట్టి ఆ కోరికల్ని జయించాలి, మానుకోవాలి అంటే మనం ఒక్క విషయాన్ని మనస్సులో గ్రహించుకోవాలి. ఎంత బలవంతులమైనా సరే గోతులో పడిపోతాం నహుషుల్లాగి మన మనస్సును నిగ్రహించుకోకపోతే. స్థానముదప్పి వచ్చునెడ తానెటువంటి బలాఢ్యుడు నిజస్థానికుడైన అల్పునికతంబుననైనను మోసపోవుగా
వెంకయ్య గారు ఇక శతకం చివరకు వస్తూ ఎంత అద్భుతంగా చెబుతున్నారో చూడండి. స్థానము తప్పి వచ్చు నెడ తానెటువంటి బలాఢ్యుడు నిజస్థానికుడైన అల్పునికతంబుననైనను మోసపోవుగా కానల లోపలన్ వెడలి నీటిలో కానకజొచ్చినన్ కానల లోపలన్ వెడలి నీటిలో కానకజొచ్చినన్ మొసలి కాటున లోబడదోటు భాస్కర కానల లోపలన్ వెడలి గంధగజంబు ఒకనాడు నీటిలో కనకజొచ్చినన్ మొసలి కాటున లోబడదోటు భాస్కర. గజేంద్ర మోక్షం ఘట్టాన్ని చెబుతున్నాడు. స్థానబలము తప్పినను తన స్థానము తప్పి వచ్చినను మన చోటు మనం విడిచిపెట్టి వేరే ఊరెడితే వేరే దేశం ఎడితే చోటు కాని చోటు ఊరు కాని ఊరు దేశం కాని దేశం. ఈవేళ పాపం ఆ కులు మనాలిలో ఉండే తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటండి? పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, సరిపెట్టుకునే పరిస్థితి కాదు. ఇంకా వెతికితే దొరుకుతారు, ఇంకా వెతికితే దొరుకుతారని ఆశలు. ఎంత అత్యాధునిక పరికరాలు పెట్టినా దొరకడం లేదు. స్థానము కాని స్థానం మంత్రులు కాని పెడితే ఏం చేస్తారు? అక్కడ చేయగలిగింది చేస్తున్నారు. అంటే విధి ఎంత బలీయం, మనకి ఎంత అత్యాధునికమైన నాగరికత విజ్ఞాన శాస్త్రం పెరిగిన ప్రమాదాలను ఎదిరించలేకపోతున్నాం అనే విషయం అర్థం కావట్లేదా? ఇక్కడ విధి దైవం మనం అంగీకరించి తీరాలా వద్దా? అదే చెబుతున్నాడు ఇక్కడ. స్థానము తప్పి వచ్చినను తానెటువంటి బలాఢ్యుడు. అంటే స్థానం తప్పింది, మన స్థానం మనకి తప్పింది ఏంటి? మన చోటు మంది కానప్పుడు, మన గ్రహస్థితి బాగుండున్నప్పుడు ఎంత బలాఢ్యుడైనా సరే నిజస్థానికుడైన అల్పునికతంబుననైనను మోసపోవుగా. స్థానికుడైన అల్పుడు చేతుల్లో మోసపోతాం. దీనికి ఉదాహరణ ఏమిటంటే మానస సరోవరం, కైలాసం అని యాత్రలు గడుతూ ఉంటారా, అక్కడ ఏ కొండో ఎక్కాల్సి వస్తుంది. పైకెళ్ళి వచ్చేలాగా ఈ బ్యాగ్ పట్టుకోమని ఎవరికో ఇస్తారు. స్థానికుడు ఎవడో ఉంటాడు, చాలా నమ్మబలుకుతాడు. కుర్రాడు ఎవరో దగ్గర చేరుతాడు, అమ్మగారు అంటాడు, మీరు మా అమ్మగారిలో ఉన్నారంటాడు. అంతే, మొత్తం క్రెడిట్ కార్డు సహా పర్స్ సహా ఉన్న బ్యాగ్ వాడి చేతుల్లో పెడతాం. మనం వచ్చే అరగంటలోగా వాడు మొత్తం అయిపోతాడు. ఇవన్నీ తెలివితేటలన్నీ ఏమయ్యాయి? మనం చదువుకున్నదంతా ఇటువంటి వాడని నమ్మొద్దని మనమే కబుర్లు చెబుతాం, పూర్వం నమ్మేస్తాం. కానల లోపలన్ వెడలి హాయిగా అడవిలో ఆడ ఏనుగులతో సహా సంచరిస్తున్న ఏనుగు గజేంద్రుడు. గంధగజంబు మంచి బలం కలిగినటువంటి మత్తగజం కదా, గంధగజం కదా, మామూలుది కాదు కదా, గొప్ప జాతి, ఉన్నత జాతి ఏనుగు కదా. ఒకండు నీటిలో కానకజొచ్చిన పొరపాటును మడుగులో ప్రవేశించగానే మొసలి కాటున లోబడదోటు భాస్కర. మొసలి పాలబడలేదా? అక్కడి నుంచి గజేంద్ర మోక్షం ఎంత బాధపడి అరవాల్సి వచ్చిందండి. సరే, మనకు అది ఆదర్శప్రాయమైన ప్రార్థన కావచ్చు, కానీ మొసలి పడిన పాటు ఇక్కడే ఈ గజేంద్ర మోక్షాన్ని గురించి ఒక్క మాట మనం చెప్పుకోవలసింది. మొసలికి దాహం వేసి చెరువు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళడం వేరు, చెరువు కనపడగానే దాహం పెరగడం వేరు. కథలో కాస్త లోతుగా కనపడితే ఆ చెరువు ముందేదో కొద్దిగా ఉంటుంది, తిరగడం వల్ల కొంచెం దాహం ఉంటుంది, ఉండదని కాదు. చెరువు చూడగానే ఎక్కువైంది. ఇవాళ మనం కూడా ఆ కథ నుంచి గ్రహించాల్సింది. మనకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, కావలసిన చోట ఇంటి దగ్గర ఓ తోక పుస్తకం లాంటిది పెట్టుకుని దాంట్లో రాసేసుకోవాలి, ఒక ఐతం ఒక పెట్టుకుని బాగుంది, వెళ్ళినప్పుడు కొందాం, బజార్కి వెళ్ళినప్పుడు చాలు. ఒకవేళ బజార్కి వెళ్ళడానికి ఒక వారం రోజులు పడితే ఈలోపు ఆ కోరిక రద్దు కావచ్చు, దానివల్ల ప్రయోజనం అది. కానీ చాలామంది ఏం చేస్తాం, మనం అసలు ఇవేవి అనుకో మనస్సులో, ఏదో చెంచా కావాలని బజార్కి బయలుదేరుతాం, పెద్ద కారు వేసుకుని, చెంచా కోసం కారు ఏకంగా బయలుదేరా. అక్కడికి వెళ్ళాక అది బాగుంది, ఇది బాగుంది, ఇది లేదు మనకి, అది లేదు అని అన్ని మొదలు. అంటే ఇదే చెరువు చూడగానే దాహం వేయడం అంటే అదే. షాపింగ్ మాల్ చూశాక పుడుతూ ఉంటాయి కోరికలు. ఇప్పుడు ఎన్ని క్రెడిట్ కార్డులు సరిపోవు. ఇక ఫలానాది కావాలని తెచ్చుకుంటే వేరే విషయం, అక్కడికి వెళ్ళే కొండ మొదలు పెడితే అన్ని కొనాలనే అనిపిస్తుంది. అంచేత గజేంద్ర మోక్షాన్ని మనం నేర్చుకోవలసింది, వస్తువులను చూసి కోరికలు పెంచుకోకూడదు. నిజంగా అది అవసరం ఉంటేనే ఆ వస్తువు కొనాలి. గజేంద్ర మోక్షం సందర్భంలోనే మరొక్కటి మనం గ్రహించాల్సింది, ఏనుగు చెరువులో కేవలం దాహం కోసమే దిగలేదు. అక్కడ ఆడ ఏనుగులు ఉన్నాయి, వాటి ముందు తన ప్రతాపాన్ని చూపించాలనుకుంది. ఇది అహంకారం. దాహం కోసం దిగితే అసలు ఏనుగు నీటిలో దిగక్కల్లా, గట్టు మీద ఉంచి తొండంతో పైకి లాగేస్తే 5 HP మోటార్ పెట్టి లాగినట్టే మొత్తం చెరువు వచ్చేస్తుంది. కానీ ఇది బాగా ఓవర్ యాక్షన్ అంటారు, అతి చేసింది అది. ఆ నీళ్ళన్నీ పైకి చిమ్మింది, ఆడ ఏనుగుల మీద పోసింది. వాటిని మాకు ఇప్పుడు స్నానం అవసరం లేదన్నా రమ్మంది, పిలుచుకొచ్చింది. ఎందుకంటే ఆడాళ్ళ ముందు పెద్ద దర్పం ప్రదర్శించాలిగా, మరి పోటు మొగాడు అనిపించుకోవాలిగా. కింద బురదంతా పైకి లాగింది, గట్టునున్న చెట్లు పడగొట్టింది. చివరికి ఆ పక్కన కొన్ని ఆశ్రమాలు ఉన్నాడు, అవి కూడా పాడయ్యాయి ఈ మొత్తం ఆర్భాటానికి. అప్పుడు ఎక్కడో మూలనున్న మొసలి బయటకు వచ్చి పట్టుకుంది. నీటినున్న మొసలి నిక్కి నీళ్ళు కూర్చునుండు, బయట కుక్క చేత భంగపడను అన్నాడు వేమన్న.
మొసలికి నీటిలో ఉన్నప్పుడే బలం. ఆ మొసలిని కనుక ఎవరన్నా బయటికి తీసుకురాగలిగితే ఒక్క విసిరీసామనుకోండి, బలవంతుడైన వాడు చెరువులో ఉండి నిజంగానే మొసలి ఇలా రాగానే పట్టుకుని విసిరీసామనుకోండి, గట్టుకు చేరిందంటే మొసలి పనికిరాదు. ఇంకా అర్జునుడు అదే చేస్తాడు. పంచగంగలను చోట స్నానం చేసి తీర్థయాత్రలో అక్కడ 5 మొసళ్ళు ఉంటే బలంగా 5 మొసళ్ళని ఓదాని తర్వాత ఒకటి పట్టుకుని గట్టుకు విసురుతాడు. గట్టుకు విసిరితే ఇంకేముండదు. అదే మనకి అన్నపూర్ణ స్తోత్రంలో చెబుతారు, నిత్యానందకరి వరాభజకరి సౌందర్య రత్నాకరి నిర్ధూత అఖిల ఘోర పాపమకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి నిర్ధూత అఖిల ఘోర పాపమకరి. అమ్మ, మేము చేసిన అనేక రకాల ఘోరమైన పాపాలనే మొసళ్ళని దూరంగా విసిరివేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. అఖిల ఘోర పావనకరి కాదు, పొరపాటు చదువుతారు. అఖిల ఘోర పాపమకరి, పాపాలనే మొసళ్ళను విసిరేస్తుందని. మొసలికి విసిరేయడమే శిక్ష, ఇంకేం లేదు. ఇంక దూరంగా విసిరేసిన చేపైనా అంతే, దూరంగా పడితే బతకదు అది. అందుకే చేపల వాడు వల ఒడ్డును పెట్టుకుని తీస్తాడు, నీటిలో పెట్టి తీస్తే అయినట్టే, మళ్ళీ దూకేస్తాయి. అలాగా అంత బలం కలిగిందండి. బలం ప్రదర్శించడం కోసం చేసింది, దాహం కోసం కాదు. అలా మనం జీవితంలో కొన్ని పనులు అవసరం కోసం చెయ్యం, అహంకారంతో ఆర్భాటం కోసం చేస్తాం. కారు అవసరం లేకపోయినా కొంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకు ఉంది, మనం లేకపోతే అలాగా మా తోడోళ్ళు గారికి ఉంది, మా తోడుకోళ్ళకు ఉంది, నాకు లేకపోతే అవమానం. వాళ్ళు పైగా పిల్లలు ఈ మధ్య తయారయ్యారు విచిత్రంగా. నాన్నగారు మీరు నన్ను స్కూల్కి వస్తే కారులో రావాలి, అందరూ కారులో వస్తున్నారు, మీరు మోటార్ సైకిల్ మీద వస్తే కుదరదు అని పిల్లలు చెప్పడం. పిల్లాడి కోసం తండ్రి కారు కొనడం, ఎందుకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. పిల్లాడి కోసం కారు కొంటారా స్కూల్కి వెళ్ళడానికి? పైగా మళ్ళీ కొంతకాలానికి వాడేమంటాడు, మీరు అలా రాకూడదండి, మామూలు అంబాసిడర్లో వస్తారేంటి, BMW, వీడి సొమ్మేం పోయింది. వీడిని ఊరికి స్కూల్లో వాడిని దింపడానికో తీసుకెళ్ళడానికో వాడిని ఎప్పుడైనా చూడడానికో BMWలో వెళ్ళాలా? వీడు బతికేమైపోవాలా? LBW అయిపోవాలా? ఈ పిల్లలకు గట్టిగా చెప్పాలి, నేనేం దేంట్లో రావాలో నిర్ణయించడానికి నువ్వెవడువరా గుంట, స్కూల్కి వెళ్ళని చెప్పాలి. ఈ ఈ ఈ వేషాలు పెరగనిస్తే పిల్లలు ముంచేస్తారు కొంపల్ని. పిల్లలు కోరారు కదా అని కొనకూడదండి, ఖరీదైన వస్తువులు మీకు అనవసరం అని చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడు నేను మా వాడు ఏదైనా చేస్తానండి, వాడు ఒకసారి అన్నాడండి, వాడు ఫీల్ అవ్వకూడదండి, అందుకని కారు కొన్నాడు. వాడు ఫీల్ అవ్వవు, మనం ఫూల్ అవుతాం. ఇక్కడ ఇది గజేంద్రుడు చేసిన పని. నీళ్లు దాకా వచ్చేస్తే అయిపోయేదానికి ఈ కెలికలం ఎందుకండి? అదే చెబుతున్నాడు ఇక్కడ ఒక్క చమత్కారం మనం చెప్పుకుని సెలవు తీసుకుందాం. స్థానం దాటి రావడం వల్ల ఇలా జరిగింది, ఆయన చోట్లో ఉంటే జరిగేది కాదన్నాడు కదా. దీని మీద చమత్కారమైన శ్లోకం ఉంది. స్థానభ్రష్టా నశోభంతే దంతాకేశ నఖాద్విజాక స్థానభ్రష్టాశ్చ శోభంతే దంతాకేశ నఖాద్విజాక. మన సంస్కృత సాహిత్యం గొప్పదనం అండి. ఎంత ప్రతిభ, ఎంత ప్రతిభ! ఇలాంటివి పిల్లలకి చెబితే తెలివితేటలు పెరుగుతాయి. స్థానభ్రష్టా నశోభంతే, తమ స్థానాన్ని విడిచిపెడితే వెంటనే గౌరవం కోల్పోతాయి, హీనమైపోతాయి. 4 వస్తువులు: దంతాహ పళ్ళు, కేశాహ వెంట్రుకలు, నఖాహ గోళ్ళు, ద్విజాక విద్వాంసులు, ద్విజాక పక్షులు. ద్విజ అంటే 2 జన్మలు కలిగి, గుడ్డు ఒక జన్మ, పక్షి ఒక జన్మ, అందుకని పక్షులు. నిజంగా గమనించండి, గోళ్ళు, మనం గోళ్ళు తీసాం వెంటనే బయట పారేసాం, ఇంక దానికి విలువే ఉంది. దంతాహ పళ్ళు రాలే పొరపడికి పనికిరావు, ఆ పన్ను తీసి కట్టరు, డాక్టర్లు కొత్త పన్ను కడతారు. రాలిపోతే పళ్ళు పనికిరావు, మనిషి పళ్ళు రాలిపోతే గోళ్ళు తీసేస్తే గోళ్ళు పనికిరావు. కేశాక జుట్టు తీసేసాం, దాన్ని అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారండి? కనీసం తిరుపతి లాంటి చోదైతే పొడుగ్గా ఉంటాయని వ్యాపారం చేస్తారు. మామూలు క్షౌరశాలలో ఏం చేస్తారు? తుడుచుకోలేక వాడికి కష్టం. అంటే తీసేసిన గోళ్ళు పనికిరావు, తీసేసిన జుట్టు పనికిరాదు, రాలిపోయిన దంతాలు పనికిరావు. అలాగే పక్షులు కూడా చెట్టు మీద కాకుండా వేరే చోట తమ గూళ్ళో ఉండాలి, గూళ్ళో ఉంటే సురక్షితంగా ఉంటాయి. కులాయమివ సంప్రాప్తో పక్షి వప్రభవవు తథా అంటాడు వాల్మీకి మహర్షి జటాయువును గురించి. తన గూళ్ళో ఉన్న సురక్షితమైన పక్షిలా ఉన్నట్ట, తన గూళ్ళో తను సురక్షితంగా ఉంటుంది. అలాగే గూళ్ళో ఉంటేనే పక్షికి రక్షణ. బయటికెడితే ఏమో ఏ వేటగాడు ఏ బాణం వేస్తాడు. పైగా ఒక నియమం ఉందండి, వేటలో గూడులో ఉన్న పక్షిని కొట్టకూడదు, గూడు దాటి బయటకు వస్తేనే కొట్టాలి. భగవంతుడు దానికి రక్షణ కల్పించాడు. కిరాతులు ఎవరు గూట్లో ఉన్న పక్షులను కొట్టండి, బయటకు వస్తేనే కొడతారు. అంచేత ఈ శ్లోకం ఇంతే కదండి. 2వ పాదం చూడండి, దంతాలు, కేశములు, నఖములు, పక్షులు కూడా స్థానాన్ని తప్పి విడితే హీనమైపోతాయి అన్నాడు కదా. 2వ పాదంలో ఏముంటున్నట్టే, స్థాన భ్రష్టాశ్చ శోభంతే దంతా కేశ నఖ ద్విజాక. అసలు స్థానాన్ని విడిచిపెడితేనే ప్రకాశిస్తారు. నువ్వు చెప్పిన తప్పు. దంతములు, కేశములు, నఖములు, ద్విజులు కూడా. ఇక్కడ అర్థం వేరు. అక్కడ దంతములు అంటే ఏనుగు దంతాలు. ఏనుగు దంతాలకి ఏనుగు దగ్గర ఉన్నప్పుడు విలువ లేదు, ఊరికే పొడుచుకోవడం, దొరదెట్టు గోక్కోవడం తప్ప. అదే ఏనుగు దంతం బయటకు తీస్తే దంతం 10,000 రూపాయలు, 50,000 రూపాయలు. కేశాక చమరీ మృగం వెంట్రుకలు, చమరీ మృగాలను ఉంటాయి, వాటి వెంట్రుకలు వాటి తోకకుంటే విలువ లేదు, బయటకు వస్తే దేవుడికి వింజామర. నఖాహ గోళ్ళు, పులిగోళ్ళు, పులి దగ్గర ఉంటే ఏం విలువ లేదు, గీక్కోవడం గోక్కోవడం తప్ప. కానీ పులిగోరు బయటకు తీస్తే పత్రంలో పెడితే అబ్బో అది 10,000.
ద్విజాక అలాగే విద్వాంసులు వాళ్ళ కోసమే చెప్పాడు. బాగా చదువుకున్నవాడు ఎప్పుడు ఒక చోట ఉండకూడదట, ఓ ఊరి నుంచి ఇంకో ఊరు పెడుతూనే ఉండాలట. అప్పుడు వాడు విద్య రాణిస్తుంది, వాడు కూడా రాటు తేరతాడు. నేను మొత్తం 30 ఏళ్లకు పైగా చేస్తున్న ఉద్యోగం సర్వీసులో ఇప్పటికి 16 చోట్లు మారాను. ఈ సామెత తెలుసును కాబట్టి మారడానికి శంక లేదు. ఓ గుంటూరు మందే, వరంగల్ మందే, నరసంపేట మందే, పాకాల మందే, ఖానాపురం మందే, ఎక్కడో సండూరు మందే, ఇక కాకినాడ సరే 18 ఏళ్ళు ఉన్నాం, రాజమండ్రిలో కొంతకాలం ఉన్నాం, ఇగో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. మారడం వల్ల మనం రాటు తేలేం. అంచేతను పండితులైన వాడు ఒక చోట ఉండొద్దు అని చూడు. ఒక చోట ఉండాలా ఉండకూడదా అంటే కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకూడదు. ఇదే ఔచిత్యం. ఎప్పుడూ జీవితం అంటేనే ఔచిత్యం, విచక్షణ. సెలవు.